బ్రెడ్ని మనం 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ పాలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇఫ్ నాట్ మీకు ఇంకా పాలు సరిపోతే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి ఇఫ్ మీకు అవైలబుల్గా ఉంటే. 1 స్పూన్ ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. మిక్సీ చేసుకోవాలి. మనం 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. షుగర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, షుగర్ అయితే ఇలా మెల్ట్ అవుతుంది. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అవుతుంది. దీన్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ కలర్లోకి రావాలి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సిరప్ అనేది ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాంటి గిన్నె అయితే ఒకటి పెట్టుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే దాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి. మనం క్యాప్ అయితే క్లోజ్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes. ఓపెన్ చేసి చూసుకుందాము. ఏదైనా స్టిక్ తీసుకొని ఇలా జస్ట్ ఇలా పెట్టి అంటే మనకి ఇది అయిపోయినట్టే. మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని అయితే మనం ఫ్రిడ్జ్లో ఒక 1 or 2 hours ఉంచిన తర్వాత తీయాలి. అయితే దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి.